మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్సా అయితే మీకు ప్రతి 6 నెలలకి ఒకసారి వచ్చే డిఏ అప్డేట్స్ గురించి నేను మన ఈ ఛానల్లో అందిస్తూనే ఉంటాను. అదేవిధంగా జనవరి 2025 నుంచి పెరగబోయే మీ డిఏ ఎంత ఉండబోతుందో అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించబోతున్నాం. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడు అనే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే డిఏ ఫ్రమ్ జనవరి 2025, జనవరి 2025 నుంచి మీ డిఏ ఎంత కాబోతున్నది అనేది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్స్ యొక్క డిఏ అనేది 53% ఉంది. అది ఎంత పెరగబోతుంది అనే విషయంలోకి వెళ్ళకముందు అసలు డిఏ అంటే ఏంటో ఒక్క లైన్లో తెలుసుకుందాం. డిఏ/డిఆర్, డిఏ లేదా డిఆర్. డిఏ అంటే డియర్నెస్ అలౌన్స్, డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్. డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వబడుతుంది, డిఆర్ అనేది ప్రభుత్వ పెన్షనర్స్కి ఇవ్వబడుతుంది. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మాట్లాడుతున్నాను. డియర్నెస్ అలౌన్స్ అనేది బేసిక్ పే ఆఫ్ శాలరీ అండ్ డియర్నెస్ రిలీఫ్ అనేది బేసిక్ పెన్షన్ మీద క్యాలిక్యులేట్ చేయబడుతుంది. క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక రెండు ఈక్వలే. వీరికి 53%, వీరికి 53% ప్రజెంట్ వస్తుంది. కానీ దీన్ని డిఏ లేదా ఇక్కడ డిఆర్ అని పిలవడం జరుగుతుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదలవడం జరిగింది. అప్పుడు దీన్ని డియర్ ఫుడ్ అలౌన్స్గా పిలిచేవారు. ఇప్పుడు దాన్ని డియర్నెస్ అలౌన్స్ లేదా డియర్నెస్ రిలీఫ్గా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు విషయంలోకి వస్తే డిఏ అనేది 53% ఉన్నది. జూన్లో అంటే లాస్ట్ ఇయర్ 2024 జూన్లో 53కి పెరిగింది. ఇప్పుడు జనవరి నెలలో పెరగాల్సి ఉంది. అది 2-3 నెలల్లో ఫైనల్ అయ్యి జనవరి నుంచి ఏరియర్స్ సహా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు అది ఎంత పర్సంటేజ్ పెరగవచ్చో అనే విషయాన్ని ఎప్పుడు కూడా నేను మీకు రియల్గా ప్రూఫ్లో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి వస్తాను. కాబట్టి అదేవిధంగా డిఏ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి మరి చూపిస్తాను. అది ఎంత పెరగబోతుంది అనేది మనందరం కలిసి అనలైజ్ చేద్దాం. ఇప్పుడు నేను నా మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ మీకు ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లో రాయండి జీ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ డిఏ క్యాలిక్యులేటర్ వచ్చింది, చూసారా? ఇలా రాగానే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఓపెన్ అవుతుందో క్యాలిక్యులేట్ యువర్ జనవరి 2025 డియర్నెస్ అలౌన్స్, ఇది క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్లో జీ సర్వెంట్స్లో ఇలా మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్స్ చాలా ఉన్నాయి ఈ వెబ్సైట్లో. ఎస్, ఈ క్యాలిక్యులేటర్ చూడండి, జాన్ 2024. ఇక్కడ సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ మీరు సరిగ్గా చూడండి, మంత్/ఇయర్. మంత్ వచ్చి జాన్ 2024. దీంట్లో సిపిఐ గురించి మాట్లాడుతుంది పక్కనే. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీన్ని బేస్ చేసుకునే డిఏ అనేది ఎంత పెంచాలి అనే విషయాన్ని గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది. అంటే మనకి ధరలు ఏ రకంగా పెరిగాయి, ప్రతి 6 నెలలకి మనం వాడే ప్రతి వస్తువు యొక్క ధర ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎన్ని పాయింట్స్ పెరిగింది, దాన్ని బేస్ చేసుకుని మన డిఏ పర్సెంటేజ్ అనేది ప్రతి 6 నెలలకి పెంచడం జరుగుతుంది. ఇక్కడ మీరు జనవరి నెలలో చూసుకుంటే 138.9 ఉంది. అప్పుడు డిఏ అనేది 50.83 ఉంది. మనం ప్రతి 6 నెలలకు చూసుకుంటాం కాబట్టి కిందకు వస్తున్నాను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో చూసారా 141.4 సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆ పాయింట్స్కి రీచ్ అయింది. అప్పుడు అది 53.36. ఇది 53.36 ఉంటే డెసిమల్ తర్వాత 50కి అబవ్ ఉంటే కనుక నెక్స్ట్ పాయింట్ తీసుకుంటారు, 50 బిలో ఉంటే ముందు దాన్ని తీసుకుంటారు. ఇక్కడ 53.36 కాబట్టి మన డిఏ అనేది జూన్ నెల గడిచిన సంవత్సరంలో 50 నుంచి 53కి రావడం జరిగింది. ఇప్పుడు జూలైలో అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది 142 అవగా 53.63. ఆగస్ట్ కూడా చూడండి మీరు 142, 53.95. సెప్టెంబర్లో 143.3, 54.48. అంటే ఇది పెరుగుకుంటూ వస్తుంది, మీరు గమనించారా పక్కన. అలాగే అక్టోబర్లో ఈ ప్రతి నెల ఈ కన్జ్యూమర్ ప్రైస్ సిపిఐ నెంబర్ అనేది ప్రతి నెల కూడా డిక్లేర్ అవుతుంది. అది మీకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోనే చూడొచ్చు కావాలంటే.
అక్టోబర్ నెలలో 144.5. ఇప్పుడు నవంబర్ నెలది బ్లాంక్ ఉంది ఇక్కడ నవంబర్ నెలది కూడా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అది అక్టోబర్లో ఏదైతే ఉందో అదే నవంబర్ నెలలో కూడా ఉన్నట్టుగా ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. సో సేమ్ నెంబర్ మనకి ఇన్పుట్ ఇద్దాం. ఎంతది? 144.5. ఓకే, 144.5. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది? 54.04 ఉన్న డిఏ 55.53కి వెళ్ళింది. ఇప్పుడు మనకి పెండింగ్ ఎక్కడ ఉంది? డిసెంబర్ నెలది సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇప్పుడు అనౌన్స్ అవుతుంది. అనౌన్స్ అవ్వగానే అది మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ సిపిఐ అండ్ డిసెంబర్ 2024 అని కొట్టండి. అది ఎప్పుడైతే ఆ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మీరు ఇదే క్యాలిక్యులేటర్లో పెట్టేసాను తీసుకొచ్చి. మనం అనుకుందాం ఇక్కడ 0.5 పెట్టలేదు, నేను పెట్టేస్తున్నాను 0.5. ఇప్పుడు సేమ్ నెంబర్ వచ్చింది అనుకుందాం 144.5. సేమ్ అదే ఉంది అనుకుందాం. నెక్స్ట్ మంత్ ఏం పెరగలేదు. జనరల్గా అది ఏం జరుగుతుందంటే మీరు గమనించండి, పెరుగుతూ వస్తుంది చూడండి. 139, 141, 142.7. ఇక్కడ కొంచెం ఒక డెసిమల్ తగ్గింది. 143, 144. సో ఇక్కడ సేమ్ ఉంచేసిన మనకేం కనబడుతుంది? ఇక్కడ 56.06. కింద చూడండి, ఎక్స్పెక్టెడ్ డిఏ ఫ్రమ్ January 2025 is 56. ఎక్స్పెక్టెడ్, ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఈ విధంగా డిఏ అనేది మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. చివరిగా ఆ ఏ సిపిఎన్ పాయింట్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి అది ఏదైనా కావచ్చు. ఒక నెల వెయిట్ చేసి డిసెంబర్ నెలలో కూడా ఎంత వస్తుందో చూసి మీరే క్యాలిక్యులేట్ చేసి ఇదే వీడియో కింద కమెంట్స్లో తెలియపరచండి. రాబోయే డిఏ 56 అవుతుందా, 55లోనే ఉంటుందా? 55 or 56 కన్ఫర్మ్ అని అర్థమైపోతుంది. అంటే ఆల్రెడీ 53లో ఉంది కాబట్టి అది 2 or 3% అని ఖచ్చితంగా పెరుగుతుంది. ఏమో ఛాన్సెస్ అండి సిపిఐ పాయింట్ ఇంకా బాగుంటే అది 57 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియపరచండి. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైతే నేను ఒక ప్రశ్న ఎదుగుతుంది, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, డియర్నెస్ అలౌన్స్ లేదా డియర్నెస్ రిలీఫ్కి మొట్టమొదటిగా పెట్టిన పేరేంటి? కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.